నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. హనుమంతుడు, చెగువేరా, అరవం హిందీ, రాముడు, సనాతని, తెలంగాణ, హిందూ ముస్లిం, పాకిస్తాన్, దేశ విభజన, పాత బస్తీ, జై హింద్. ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో డిప్యూటీ సీఎం అండ్ జనసేన అధినేత పవన్ ప్రసంగ పాఠం. ఇప్పుడు అటు తెలుగు తమ్ముళ్ళు కానీ ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్న విషయం ఇది. మరి పిఠాపురం వర్మని వైసీపీలోకి పొమ్మంటూ జనసేన అండ్ సొంత పార్టీ నాయకత్వం చెప్పకనే చెబుతోందా? ఖచ్చితంగా ఇదే జరుగుతోంది అంటున్నారు. అంటే ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు. వర్మకి ఎమ్మెల్సీ ఇస్తే నాగబాబుకి అసలు వర్మపై ఇలా వ్యాఖ్యలు చేసే దమ్ము ధైర్యం వస్తాయా అని కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ముమ్మాటికి రావు అని చెప్తున్నారు కూడా. జనసేన అతని ఎమ్మెల్సీని అడ్డుకుని ఇప్పుడు అవమానిస్తోందని, పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ హస్తం ఉంది అనేది జగమెరిగిన సత్యం. అయితే స్టేజ్పై ఆయన మాటెత్తడానికే ఏ ఒక్కరు కూడా ఇష్టపడలేదు. అయితే వర్మని తామే అడ్డుకున్నాము అనే గర్వం మాత్రం జనసేన నాయకులందరిలో కూడా కనిపిస్తోంది. అది వర్మకి అవమానం మాత్రం కాదు, టీడీపీకి అవమానంగా భావించాలి. ఇది టీడీపీ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. సరే, టీడీపీ నాయకుడిని టీడీపీ అధినాయకత్వమే బకరా చేసి జనసేనకు అప్పచెప్పేసింది. నాగబాబు ఏదో అన్నాడు అని అతని మీద పడితే లాభం ఉంటుంది చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళంతా. సరే, 2019లో పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేని నిలబెట్టుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. మరి అలాంటిది మా పార్టీని నువ్వు నిలబెట్టు ఏమిటంటూ కూడా పలువురు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు, గుసగుసలాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఇక అసలు సిసలైన మరో విషయం ఏంటంటే 9 నెలల పాలనపై పవన్ స్పీచ్లో ఏమైనా మాట్లాడారా అంటే ఏమీ లేదు. తన బ్లడ్లోనే సనాతన ధర్మం అనేది ఉందని ఆ సభావేదికగానే పవన్ ప్రకటించారు. మనం విన్నాం, చూసాం. మరి మాటలకు చేతలకు పొంతన ఎక్కడ కనిపిస్తోంది అంటే సనాతన టూర్స్ వేయడం ఒక్కటేనా? జనసేన 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలు పవన్ క్లియర్ కట్గా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు అనేది మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. తెలుగు తమ్ముళ్ళు కూడా తమ సొంత సోషల్ మీడియాలో పెదవి విరుస్తున్నారు ఈ అంశంపై. వైసీపీని గద్దె దించడం వరకు ఓకే, అది కాదనలేని నిజం. అయితే తాము అధికారంలోకి వచ్చి 9 నెలలైందని, తాము క్రియేట్ చేసినటువంటి అద్భుతాలనే పవన్ ఆ అద్భుతాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోలేకపోవడం జరిగింది. మరి ఆవిర్భావ సభలో జగన్ పాలనపై అవే మతపరమైనటువంటి విమర్శలు చేశారు. రాముడి తలను నరికారని, అలాగే ఎంఐఎం నాయకుడు రెచ్చగొట్టే కామెంట్స్ చేసినా ఊరికే ఉండాలంటూ కూడా ప్రశ్నించారు. ఇలా రెచ్చిపోయారు. ఫక్త్ బీజేపీ నేతలా మాట్లాడారు కొన్ని సందర్భాల్లో పవన్. తమ పాలనలో మంచి చెడు గురించి మాత్రం పవన్ చెప్పకపోవడం ఇప్పుడైతే మాత్రం డిస్కషన్ పాయింట్ అయిపోయింది. సరే, ఏపీలో ఈ విషయం అంతా కూడా బాగా చర్చించుకుంటున్నారు. తన అటవీ శాఖకు చెందినటువంటి అధికారులే ఇటీవల వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న కాశీనాయన ఆశ్రమంలో అన్నదాన సత్రాలను కూల్చివేశారు. దీనికి మంత్రి నారా లోకేష్ క్షమాపణ కూడా చెప్పారు, మనకు తెలుసు. కానీ బాధ్యత వహించాల్సిన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. కనీసం జనసేన ఆవిర్భావ సభలో అయినా కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతల గురించి పవన్ తప్పకుండా ఒక వివరణ అయితే ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ మాట మాత్రం కూడా ఆయన స్పందించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. పైగా తన రక్తంలోనే సనాతన ధర్మం ఉందని ఆ సభలో కూడా పవన్ చెప్పుకొచ్చారు. మరి మాటలకి చేతలకి పొంతన ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇక తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్నటువంటి మార్పుల గురించి, అలాగే ఏమైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి గురించి పవన్ వివరించుంటే బాగుండేది. కానీ చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతోనే పవన్ వాటి జోలికి వెళ్ళలేదని కూడా మాట వినపడుతోంది సోషల్ మీడియాలో. అయితే ఆ కారణంగానే ప్రస్తుతాన్ని, ఫ్యూచర్ని విడిచిపెట్టేసి గతాన్ని పట్టుకుని మాత్రమే పవన్ వేలాడాడు అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. అంతేనా, ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ ఒక్క అంశాన్ని మాత్రం వదిలేశారు. అదేమిటో తెలుసా? తన సినిమాల ప్రస్తావన ఆయన తీసుకురాలేదు ఈ సమావేశంలో. పాపం అభిమానులంతా చాలా ఎదురు చూశారు. పార్టీ కార్యక్రమంలో సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని మీరంతా అనుకోవచ్చు. కానీ తన ప్రసంగంలో పవన్ ప్రస్తావించిన అంశం ఏమైనా ఉందా? దాదాపు అన్ని విషయాల్ని మాట్లాడుతూనే వచ్చారు. అంటే రాజకీయాలకు అతీతంగా చాలా విషయాలు మాట్లాడారు పవన్. కాబట్టి మూవీస్ గురించి కూడా స్పందిస్తే బాగుండేది అని పవన్ పొలిటికల్గా ఎంతమంది ఇష్టపడినప్పటికీ కూడా
ఆయన సినిమాలు వస్తే మాత్రం చూడాలనుకునే ఆశపడే ఆయన అభిమానులు చొక్కా చించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి చంటి సినిమాలో మీనాల తనను చిన్నప్పుడు పెంచారని, తొలి ప్రేమ హిట్ అయిన తర్వాత కూడా ఇంటికి ఆలస్యంగా వస్తే నాన్న తిట్టేవారని చెప్పుకొచ్చారు పవన్ తన పాత జ్ఞాపకాలన్నీ. దీంతో పవన్ లైన్లోకి వచ్చారని, అదే ఊపులో తన అప్కమింగ్ మూవీస్ సంగతి కూడా మాట్లాడతారేమో అని ఎదురు చూసిన జన సైనికులకి, అభిమానులకి నిరాశ ఎదురైంది. కానీ తన ప్రసంగాన్ని అట్నుంచి ఇంకెటో తీసుకెళ్ళిపోయారు. నిజానికి ఆది నుంచి కూడా పవన్ ప్రసంగం అలాగే సాగింది. ఏదో మొదలుపెట్టి ఇంకేదో మాట్లాడి మరెక్కడో ముగించారు ఆయన. అలా తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వకుండానే ప్రసంగాన్ని ముగించేశారు పవన్. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడిన రోజే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. మరి కానీ తన సినిమాల గురించి ఆయన ప్రస్తావించలేదు. పైగా ప్రసంగం మొత్తం ఏదో మొదలుపెట్టి మరేదో మాట్లాడి, ఇంకోటేదోతో టచ్ చేసి తాను అనుకున్నది ఒక్కటి కూడా క్లారిటీగా చెప్పక అంత కన్ఫ్యూజన్గా మాట్లాడి అలా ముగించారు. ప్రస్తుతానికి స్పీచ్, సోదరుడు నాగబాబు స్పీచ్, వీటిపైనే సోషల్ మీడియా మొత్తం కూడై కూస్తోంది. అంతా కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు.